ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్లోని జెరూసలేంలో పడింది. పాత నగరంలోని అల్ అక్సా మసీదుకు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో రంజాన్ పర్వదినం వేళ మసీదులో ప్రార్థనలు చేసేందుకు ఎవరిని కూడా అనుమతించలేదు. దీంతో వందలాది మంది ముస్లింలు గేట్ల బయటే ప్రార్థనలు చేశారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తడం 6 దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ముస్లింలు, క్రైస్తవులు, యూదుల పవిత్ర స్థలాలకు కొద్ది దూరంలోనే క్షిపణి దాడి జరిగిందని, ఇది ఇరాన్ నేతల స్వభావాన్ని తెలియజేస్తోందని ఆరోపిస్తూ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రూజ్ క్షిపణులు, ఇతర ఆయుధాలను నిల్వ ఉంచిన భూగర్భ కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులతో హార్ముజ్ జలసంధిని నియంత్రించే సామర్థ్యం ఇరాన్కు తగ్గిపోయిందని అమెరికా పేర్కొంది. ఇరాన్ తీరంలో ఉన్న భూగర్భ కేంద్రంపై 5,000 పౌండ్ల బరువైన అనేక బాంబులను జారవిడిచామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 21,000 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.